తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు మీరు ఆంగ్ల భాషలో ఏదో వేమన శతకం చెప్పడం కన్నా, ఆంగ్ల భాషలో సుమతీ శతకం చెప్పడం కన్నా, సుమతీ శతకాన్ని తెలుగులో చెప్పడం ఎంత తేలిగ్గా ఉంటుంది. సుమతీ శతకం తెలుగులో చెప్పు, షేక్స్పియర్ గురించి ఇంగ్లీష్లో చెప్పు, ఎవరు కాదంటే కబీర్ గురించి హిందీలో చెప్పు. అందుకని నీతి నియమం ఇలాంటివి చెప్పవలసి వచ్చినప్పుడు తెలుగులో చెప్పడమే అందం. అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సరే ఇంగ్లీష్ అవసరము, సమాజం ఉద్యోగము అవసరం, ఎవరు కాదంటం లేదు, అదేం కొత్త విషయం ఏం కాదు. ఇంగ్లీష్ ఏం తెలుగు వాళ్ళకి కొత్తదేం కాదు. రేపల్లి రాధాకృష్ణను ఆయనకంటే ఎవరున్నారు గురువు, ఆయనకి ఎంత ఇంగ్లీష్ వచ్చు, తమిళ వచ్చు, చాలా భాషలు వచ్చు కదా. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా చేశాడు, ఆయనకి ఎన్ని భాషలు. అవునండి, ఎన్ని భాషలే నేర్చుకోవాలి, కానీ మన తల్లి భాషను కాపాడుకోవాలి. మీరు ఎథిక్స్ అవన్నీ బాగా చేరాలంటే మాతృభాషలన్నీ బాగా చేరతాయి. కాబట్టి కనీసం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు కంపల్సరీగా ఒక సబ్జెక్టుగా ఉండాలి. మీరు అన్నట్టుగా ఎథిక్స్ వాల్యూస్ బాగా చేరాలి అంటే తెలుగు మాతృభాష, ఏ భాష అయితే ఆ భాష, మన తెలుగు కాబట్టి తెలుగు తప్పనిసరిగా ఉండాలి అనేది మీరు చెప్పే అంశం. సో ఆ విధంగా కూడా మీ కృషి చేస్తారు, ప్రభుత్వానికి ఈ విషయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రారంభం అన్నారు ఫిట్నెస్ గురించి, దృఢత్వం. ఇప్పుడు మీరు అన్నారు నాకు ఒకప్పుడు బాగా ఉండేవాడిని, ఇప్పుడు కాస్త కళ్ళజోడు వచ్చింది, కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే ఇప్పుడు 60 దాటిన తర్వాత, 50 దాటిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కలిగించటము, ఆహార నియమాలు, ఇవి కూడా యువతని బాల్యాన్ని శక్తివంతంగా నిర్మాణం చేయడంలో ఆరోగ్యం యొక్క పాత్ర చాలా ముఖ్యం కదా. వాటిని కూడా మీరు టచ్ చేస్తారా? ఖచ్చితంగానండి, అనుమానం లేకుండా. నేను పిల్లల్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లో దీన్ని స్పృశించకుండా ఎప్పుడూ మాట్లాడను. ఎందుకనంటే అసలు మూలం శరీరమే కదండి. శరీరం అన్నది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అందులో ఏది పడితే అది పడేస్తే అది ఆరోగ్యంగా ఉండమంటే ఎట్లా ఉంటుంది? దాంట్లో ఏది వెళ్ళాలో అది విడితేనే అది మీరు చేయవలసిన పనికి అనుగుణంగా మీకు సహకారం చేస్తుంది. కాబట్టి దాని విషయంలో పరాకు పనికిరాదు. 2, మీరు ఒకటి గమనించండి, అనారోగ్యం తనంత తాను మీ ప్రమేయం లేకుండా అనుకోకుండా వచ్చిందనుకోండి, అది వేరు, దానికి ఎవరిది తప్పు కాదు. ఆరోగ్యం మీద ప్రభుత్వం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా పౌరులు ఎవరికి వారు ఆరోగ్యంగా ఉండడం పట్ల జాగ్రత్త వహించడం అలవాటై జాతి గౌరవంగా ఆరోగ్యంగా ఉండడం అలవాటు చేసుకుందనుకోండి, వైద్య ఆరోగ్య శాఖ మీద ఎంత ఖర్చు తగ్గుతుందంటారు? ఒక్క డిస్పోజబుల్ నీడిల్ వాడాలి అంటే, కొనాలి అంటే ఎంత అవుతుంది? ప్రతిరోజు కొన్ని లక్షల మందికి ఆ రక్తం తీయాలి అంటే డిస్పోజబుల్ నీడిల్స్ వాడాలంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది. అది వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, అది ఎవరు దాన్ని తప్పు పట్టరు. కానీ తను తినకూడనివి తినడం, తను త్రాగకూడనివి తాగడం, తను వ్యసనపరుడు కావడం, తను వ్యాయామం చేయకపోవడం, 4 అడుగులు నడవకపోవడం, వయస్సులో ఉండి 1 కిలోమీటర్ కూడా పరిగెత్తకపోవడం, అసలు సంధిబంధముల పట్ల జాగ్రత్త లేకపోవడం, దాని వలన అనారోగ్యం తెచ్చుకోవడం, వేలకి వేలు లక్షలకి లక్షలు ఖర్చు అయిపోతూ ఉండడం, ఇదంతా నిరర్ధకమైన విషయం కదా. అది 2 మానసికంగా కూడా చాలా తీవ్రమైన పరిస్థితిని కల్పిస్తుందండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎక్కడికో ప్రవచనానికి వెళ్ళాలి. నేను ప్రవచనానికి వెళ్ళడం నా ఆరోగ్యం ఒక్కటి దాని మీద ఆధారపడదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందరూ ఎవరి కర్తవ్యం వాళ్ళు చేయగలరు. వినేవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అది మీరు చెప్పింది వాడు వినాలి కదా. అందుకని ఇది చాలా అవసరం అండి, చాలా చాలా ముఖ్యమైన విషయం అది. సో విద్యాశాఖ, సాంస్కృతిక శాఖ, క్రీడా శాఖ, ఇన్ని శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు అంత బాధ్యత గల పాత్రలోకి మీరు పోషించాల్సి వస్తుంది. అంటే నేను పోషించడం చెప్పడం వరకు మీ వరకు మీ మనసులో ఒక ప్రణాళిక అది అక్కడ వరకు. ఇవి అన్నీ కూడా విద్యార్థుల విషయంలో అత్యంత అవసరమైన విషయాలండి. నా వరకు నాకైతే విద్య నేర్పుట అన్న మాటలో పిల్లాడికి చదువు చెప్పడం, పుస్తకాల్లో ఉన్న విషయం చెప్పడం ఒక్కటి కాదు అని నేను బాగా నమ్ముతాను. ఒక పిల్లవాడు శారీరకంగా పెరగడం, మానసికంగా పెరగడం, నీతి నియమాలు తెలిసి ఉండడం, భగవంతుడు వాడికి ఏ తెలివితేటలు ఇచ్చాడో ఆ తెలివితేటల్లో వాడు
చాలా బాధ్యత కలిగిన పౌరుడు కావడం. విద్య, ఆరోగ్యము, క్రీడలు, కళలు, చరిత్ర, సంస్కృతి, మానసిక, శారీరక, సామాజిక అన్ని రకాల వైభవాన్ని వాడు పొందాలి. పొందితే అమ్మో, లేకపోతే తరం మారేటప్పటికీ దేశం ఇంకా ఉన్నతిని పొందాలి. కానీ దేశం పతనం వైపుకి వెడితే ఎక్కడో తేడా జరుగుతోంది, ఎక్కడో దోషం జరుగుతోందని గుర్తు కదండి. ఆ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది కదా. సో ఇన్ని శాఖల మధ్య సమన్వయం జరగాలి, ఉండాలి. అది మనం చేసేది కాదు. అన్ని సమన్వయాలు మనం చేయలేము. ప్రభుత్వం మనం ఎంతవరకు అంటే దీని అవసరాన్ని మనం నమ్మినది ఏదో అది త్రికరణ శుద్ధిగా చెప్పడం వరకు మన కర్తవ్యం. ఈ క్రమంలో ప్రభుత్వము, ప్రజలు ఇద్దరూ భాగస్వామ్యం ఇవ్వాలి కదా. కేవలం ప్రభుత్వం కాదు కదా, ప్రజలు అవ్వాలి కదా. ఇందులో సంకుచిత దృష్టి వదిలిపెట్టాలండి. ఎంత వదిలిపెట్టాలి అంటే, చాగంటి కోటేశ్వరరావు గారు ఇవాళ ఏదో పదవిని ఆశించి వెళ్ళిపోయాడు, ఇలాంటి అక్కర్లేని ఆలోచనల కన్నా ఆయన వయసుని ఆయన దృష్టిలో పెట్టుకుని పిల్లలకి 4 మంచి మాటలు చెప్పడం కన్నా, నలుగురు పిల్లలకి నా జీవితం పనికొస్తే, నా శ్వాస పనికొస్తే అంతకన్నా నాకు సంతోషం ఏమిటని వెళ్ళాడని అర్థం చేసుకోగలిగిన విషయంగా ఇతరులు కూడా జాగ్రత్త పడాలి. అందరూ సంకుచిత బుద్ధిని విడనాడి పిల్లల విషయంలో మాత్రం చేతులు కలిపి ఒకటిగా నిలబడితేనే జాతి నిర్మాణం జరుగుతుంది. అంటే ఒకప్పుడు మనం తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నాము, గురువుల గురించి మాట్లాడుకున్నాము. ఒకప్పుడు మనకు అమ్మమ్మలు, బామ్మలు, పెద్దవాళ్ళు భారత, భాగవత, రామాయణ కథలు చెప్పేవాళ్ళు. అది కూడా మనం దూరం అవుతున్నాం కదా. సో వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి, తాతల్ని, అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని కూడా. అయ్యో, అసలు నిజానికి నా దృష్టిలో అయితే తాతగారి పక్క మనవడికి విశ్వవిద్యాలయం. అదే తాతగారు మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకుని వాణ్ణి గుండెల మీద జోకొడుతూ తాతగారు చెప్పినటువంటి కథలే ఉన్నాయో మనవడికి జీవితాంతం జ్ఞాపకం ఉండిపోతాయి. ఆయన అనుభవజ్ఞుడు, జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినవాడు. అటువంటి తాత పక్కన పడుకుని తాతగారు చెప్పిన మాటలు వినడం మనవడికి జీవితంలో గొప్ప అదృష్టం. తాతగారు చెప్పిన మాటలు వినాలి, తాతగారి పక్కన కూర్చోవాలి, నాయనమ్మ పక్కన కూర్చోవాలి. ఎందుకు వచ్చాయండి రామాయణ, భారత, భాగవతాలు? అవన్నీ ఏవో ఆ సంకుచితమైనవి అని అనుకోకూడదు. పొగట్టకి లొంగిపోయి ఎంత శక్తి ఉన్నవాడైనా శల్యుడు ఏమైపోయాడు? ఆనాడు భారతదేశంలో కృష్ణుడు ఎంత గొప్ప సారథో శల్యుడు అంత గొప్ప సారథి. కానీ పొగట్టలకి లొంగిపోయి చివరికి శల్య సారథ్యమన్న అప్రతిష్ట తెచ్చుకున్నాడు. నీకు ఎంత శక్తి ఉన్నా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే అలా అయిపోతావనడానికి ఇంకా శల్యుడి కన్నా ఉదాహరణ ఎవరుంటారు? ఎలా మహాభారతం పనికిరాని గ్రంథమైంది? ఏది ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని అంత అందంగా చెప్పడంలో కృతకృత్యులం కావాలి. అంతేగాని ప్రతిదాన్ని విమర్శించడంలో, ప్రతిదాన్ని తక్కువ చేయడంలో మనం గొప్పవాళ్ళం అయిపోతామా? అవం. సమస్యకు పరిష్కారం కావాలి కానీ సమస్యను మళ్ళీ మాట్లాడాలి. పిల్లల విషయంలో పిల్లలకి ఏది చెప్పి ఎలా చెప్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారన్నది చాలా ప్రధానం. వాడు నీతి నియమాలు పాటించాలి. వాడు మంచి విద్యార్థిగా తయారైతే తల్లిదండ్రులకి బాసట, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ వీధిలో ఉన్నవాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఆ దేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచం ఎంత సంతోషిస్తుందండి ఒక్క వ్యక్తి అలాంటి వాడు తయారైతే. ఇక అలా కానీ ఒక రాష్ట్రంలో విద్యార్థుల పట్ల కర్తవ్య దీక్షతో నడిపించగలిగితే, ప్రయత్నం చేస్తే, నా నమ్మకం ఏంటంటే పిల్లలు వింటారు. అది నా నమ్మకం. సో మీ జీవితాన్ని తరచు చూసుకుంటే నేను ఒక మంచి బాలుడుగా, మంచి యువకుడుగా, మంచి విద్యార్థిగా, మంచి ఉద్యోగుడుగా, మంచి శ్రోతగా, మంచి పాఠకుడుగా, మంచి ఉపన్యాసకుడుగా ఉండటం వల్ల నాకు ఇంత గుర్తింపు వచ్చింది అనే ఒక భావన మీకు కలుగుతుంటుంది. అంటే గుర్తింపు వచ్చింది అన్న భావన కన్నా నేను అనుకునే విషయం ఏమిటంటే, ఋషిప్రోక్తమైన వాంగ్మయానికి కాలదోషం లేదన్నది నిరూపింపబడింది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే నేను చాగంటి కోటేశ్వరరావు గారు అనేటప్పటికీ ఓ పంచి కట్టుకుని, ఓ ఉత్తరీయం వేసుకుని ఏదో రామాయణమో, భారతమో, భాగవతంలో చెప్తున్నటువంటి వ్యక్తి అని లోకంలో ఒక ముద్ర. నేను ఉద్యోగానికి